హైదరాబాద్ లో పోకిరీల ఆగడాలు మితిమీరాయి. భర్త ముందే భార్యను వేధించారు ముగ్గురు పోకిరీలు. ఏపీలోని ఒంగోలుకు చెందిన లేడీ తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి బేగంపేటలోని క్లబ్ 8 పబ్కు వెళ్లారు. రాత్రి 11:40 వేళ పబ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ముగ్గురు యువకులు అడ్డగించారు. చేతుల్లో బీర్ బాటిల్ పట్టుకుని బెదిరింపులకు దిగారు. బేగంపేట నుంచి రహ్మద్ నగర్కు వచ్చేదాకా ఆ కామాంధులు వెకిలి చేష్టలతో వెంపడించి వేధింపులకు గురిచేశారు. వివాహితను ఇంట్లో దిగబెట్టిన తర్వాత తన స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు భర్త మాధాపూర్ వెళ్తుండగా ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వారిని అడ్డగించిన ముగ్గురు ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణించే బైక్తో పాటు ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. దీంతో బాధితులు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ముగ్గురు కామాంధులు బరితెగించారు. బేగంపేటలోని ఓ పబ్కు వెళ్లి వస్తున్న వివాహితను భర్త కళ్ళెదుటే వేధించారు. తన్నే భర్త అనుకోండి, అలాగే ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటూ బీర్ బాటిల్తో నడి రోడ్డుపై ఆకతాయిలు హల్చల్ చేశారు. ఆ భర్త ఎదుటే భార్యను వేధించారు. వారి నుంచి తప్పించుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్న భర్తను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఎక్కడైతే ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద వారు ముగ్గురు ఆకతాయిలు ఇదే స్పాట్ వద్ద అడ్డగించి భర్తపై దాడి చేశారు. ఫోన్స్ కూడా లాక్కున్నారు. సో గురువారం సాయంత్రం ఆ వివాహిత భర్త, మరిది, ఆడపడుచు కలిసి బంధువుల ఇంటికి స్నేహితుల ఇంటితో కలిసి బేగంపేటలోని క్లబ్ 8 పబ్కు వెళ్లారు. రాత్రి 11:30 సమయంలో పబ్ నుండి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో ఆమెను చూసిన ముగ్గురు యువకులు అడ్డగించారు. అప్పుడు తాను భర్తతో కలిసి వచ్చానని చెప్పడంతో దీనికి తన్నే భర్త అనుకో, అలాగే తన ఫోన్ నెంబర్ ఇవ్వంటూ వేధించారు. చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని బరిదించారు. బేగంపేట నుంచి రహ్మద్ నగర్కు వచ్చేదాకా కూడా ఆ కామాంధులు వెకిల్ చేష్టతో వెంబడించి వేధింపులు గురిచేశారు. వివాహితను ఇంట్లో దిగబెట్టి తర్వాత తన భర్త ఎవరైతే ఉన్నారో స్నేహితులు డ్రాప్ చేసేందుకు మాదాపూర్ వెళ్తుండగా ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద అడ్డగించారు. ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణించే బైక్ ను ఆపారు. అలాగే సెల్ ఫోన్స్ కూడా లాక్కున్నారు. సో వెంటనే తేరుకుని ఎవరైతే బాధిత కుటుంబం ఉన్నారో భర్త ఎవరైతే ఉన్నారో అతను వెంటనే 100 డయల్ కాల్ చేశారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కూడా ముగ్గురు ఆకతాయిలను ఇదే స్పాట్లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పంజగుట్టకు చెందిన సందీప్ సంపత్, అలాగే కుక్కడపల్లికి చెందిన మరొక యువకుడు, మొత్తంగా ముగ్గురిని మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తారు.